హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. సో మనం ఈరోజు రెడ్మీ 8Aని అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఒకసారి ఆ ఫోన్ని చూద్దాం. సో దాని యొక్క ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, సో ఫోన్ ఎలా ఉందని చెప్పి. సో ఒకసారి మనం ఫోన్ గురించి మాట్లాడుకుందాం. సో అన్బాక్స్ చేసే లోపల సో ఫోన్లో వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంది. సో అలాగే టైప్ సి ఛార్జింగ్ ఉంది, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో అలాగే ఇది ఒక వేవ్ గ్రిప్ డిజైన్. సో ఇది వెనకాల బ్యాక్ సైడ్ అయితే గ్రిప్ చాలా బాగుంటుంది. సో ఇది మీరు మీ హ్యాండ్స్లో తీసుకుంటేనే సో ఆ గ్రిప్ అనేది ఫీల్ అవ్వగలుగుతారు. సో అలాగే 6.22 ఇంచ్ డాట్ నాచ్ డిస్ప్లే అయితే ఉంది. సో అలాగే ఇందులో వచ్చేసరికి వైర్లెస్ FM రేడియో ఉంది. సో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. సో ఇందులో ఫేస్ అన్లాక్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ రీడర్ అయితే లేదు. సో అలాగే ఇది ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇది స్ప్లాష్ ప్రూఫ్ని సపోర్ట్ చేస్తుంది. సో అలాగే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్తో వస్తుంది. సో ఒకసారి బాక్స్లో ఉన్న కంటెంట్స్ చూస్తే సో యాజ్ యూజువల్ సమ్ పేపర్ వర్క్, అలాగే ఒక సిమ్ ఎడిషన్ టూల్. సో ఒకసారి మనం ఫోన్ని పక్కన పెట్టి సో మిగతా లోపల ఉన్న కంటెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇది కొంచెం గట్టిగానే ప్లేస్ చేశారు, రావడం లేదు. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ అయింది. సో ఇందులో వచ్చేసరికి ఒక టైప్ సి USB కేబుల్ అయితే ఉంది. సో ఇది ఒక మంచి విషయం ఇందులో. సో 7000కి మనకు టైప్ సి ఇవ్వడం. సో ఇంకా ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. సో మేబీ డ్యూయల్ కెమెరా ఇచ్చి ఉంటే కూడా బాగుంటుంది సో బడ్జెట్లో. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది టైప్ సి USB కేబుల్. సో అలాగే ఒక ఫాస్ట్ ఛార్జింగ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఇది. సో ఒకసారి మనం ఫోన్ అయితే చూద్దాం. సో ఓవరాల్ ఫిజికల్ లుక్ ఎలా ఉందో. సో ఫోన్ వచ్చేసరికి ఇది బ్యాక్ వచ్చేసరికి ఇది ఒక గ్రిప్ అని ఉంది. సో వేవ్ గ్రిప్ డిజైన్ ఇది. సో 12 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది బ్యాక్. సో అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సో టాప్కి వచ్చేసరికి ఏం లేదు. సో ఒక మైక్ అయితే ఉంది. రైట్ సైడ్లో వాల్యూమ్ సిమ్ ట్రే బటన్ ఉంది. సో కింద వచ్చేసరికి సో ఛార్జింగ్ పోర్ట్ 3.5mm జాక్, అలాగే స్పీకర్ గ్రిల్. సో లెఫ్ట్లో వచ్చేసరికి మనకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. సో ఫోన్ అయితే మనం ఒకసారి బూటప్ చేద్దాం. సో ఇందులో 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో 2 స్లాట్స్ ఉంటాయి, అలాగే మెమరీ కార్డ్ కూడా ఉంటుంది. సో ఒకసారి ఫాస్ట్గా ఫోన్ అయితే సెటప్ చేసేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఫోన్ అయితే సెటప్ అయిపోయింది. సో 7000కి అయితే ఇది ఒక మంచి బడ్జెట్ ఫోన్ అని చెప్పచ్చు. సో ఇంకొంచెం ఫీచర్స్ అయితే ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో ఫింగర్ ప్రింట్, అలాగే డ్యూయల్ కెమెరా ఇచ్చుంటే ఇంకా బాగుండేది అని చెప్పచ్చు. సో పని ఇచ్చిన వరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. సో అలాగే ఇక్కడ ఒక డిజిటల్ వెల్ బీయింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కొత్తగా. సో ఇది కూడా నథింగ్ బట్ సో పేరెంటల్ కంట్రోల్స్ అనమాట. సో అలాగే సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సో అలాగే 12 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది. సో 2 కెమెరాస్ AI సో సపోర్ట్ చేస్తుంది. సో అలాగే నేనైతే పిక్చర్స్ అయితే షేర్ చేస్తున్నాను సో ఎలా ఉన్నాయి అని చెప్పి. సో అలాగే ఇందులో ఒక ప్రో మోడ్ కూడా ఉంది. సో ప్రో మోడ్ యూస్ చేసుకొని సో మనం ఇంకా కొన్ని బెటర్ ఆప్షన్స్తో ఇంకా మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 8A గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.